కదా, చెప్పిన మాట వినరా? రే ఏడవకురా, మేమందరం ఉన్నావురా. మోహన్ ఎందుకు ఏడుస్తున్నావు? ఇక వీడు రేపటి నుంచి స్కూల్ కు రాడ్రా. బాంబ్ కేసులో వీళ్ళ నాన్నని అరెస్ట్ చేశారు కదరా, దానికి రేపు తీర్పు చెప్తారట్రా. ఖచ్చితంగా ఉరి శిక్ష, యావజ్జీవ శిక్ష పడుతుందంట్రా. అందుకని వీళ్ళమ్మ వీడిని తీసుకొని రేపు ఊరోజులు వెళ్ళిపోతుందంట్రా. అందరినీ మిస్ అవుతున్నందుకు ఏడుస్తున్నావా? నాన్న ఎంత మంచివాడో తెలుసా? ఆయన లేకుండా ఎలా ఉండగలనరా? నా మీద ఆయనకి ఎంత ప్రేమో తెలుసా నీకు? మీ నాన్న నిజంగా మంచివాడా? అవునరా. ఏడవకురా, నాకెటూ అమ్మ లేదు, నీకైనా అమ్మ ఉండాలి. దిగులు పడకు, మీ నాన్నకి ఏమీ కాదు, నేనున్నానుగా. అమ్మవైనంత మాత్రాన నాకేం ప్రయోజనం? 6 ఏళ్ల చిన్న పిల్లని నాకు నేనే కలుపుకు తింటుంటే 10 ఏళ్ల ఆ పోకిరిగాడికేమో నువ్వు కలిపి పెడుతున్నావు. ఏం చేయమంటావు? తినిపిస్తే గాని వీడు తిండవు, అలా అలవాటు పడ్డాడు. నువ్వు నాకమ్మవా వాడికమ్మవా? మీ ఇద్దరికి. చూడమ్మమ్మా, నీకమ్ముందిరా, వాడికమ్మ లేదుగా. పాపం వాడికి అమ్మ లేదు, నాన్న ప్రేమ లేదు. అదేగా నువ్వు రోజు చెప్పే కదా. తినవే. ఇట్స్ ఓకే. ఏమిటా నవ్వులు? టైం 7:30 అయింది. పొద్దున్నే స్కూల్కి వెళ్ళొద్దు, తొందరగా తిరిగి పడుకోండి. ఏమిట్రా ఇది? సాంబార్లో ఎంత ఉప్పేసావు? ఎలాగైనా వంట చేయటం బుద్ధి లేదు. వేసానండి అయ్యా, అందరూ తింటున్నారు. అంటే నేను అబద్ధం చెప్తున్నానా? అవును. ఏంటమ్మా, సాంబార్ అన్నం తినే చెప్తున్నాను. నీ సాంబార్లో ఉప్పు వేసిందాన్ని నేను, కాని శిక్షేమో వాడికి. ఏం జడ్జివో. ఎందుకు చేసావు? చెప్తాను విను. ఎవడో బాంబు పెడితే ఎవడో చచ్చాడు. అందుకు మందుకుండు సామాన్లు అమ్ముకునే వాడిని పట్టుకుని వాడికి శిక్ష వేయటం ఏ న్యాయం? ఎవరి గురించి నువ్వనేది? చిన్నస్వామి, తీర్పివ్వబోతున్నావుగా. వాడి కొడుకు వీడి క్లాస్మేట్ అట. వాడు ఏడుస్తుంటే వీడు చూడలేకపోతున్నట పాపం. నీతో పాటు ఆ స్కూల్లో కలెక్టర్ కొడుకు, లాయర్ కొడుకు, పోలీస్ వాడి కొడుకు చదువుతున్నారు. కానీ నీకు ఆ బాంబులేస్తే చిన్న సోయ కొడుకు ఫ్రెండా? ఊరుకోరా, వాడు తల్లిలేని పిల్లాడు, కొట్టకురా. ఎరా, నీకింకా సరిగ్గా 10 ఏళ్లు కూడా నిండలేదు, కానీ ఇన్ని నెలలుగా విచారణ చేస్తున్న నాకు తీర్పు ఎలా చెప్పాలో నువ్వు నేర్పుతున్నావా? అవును, ఈసారి నీది ఎన్నో ర్యాంక్? 5th ర్యాంక్. నేను అడిగింది వాణ్ణి. ఎన్నో ర్యాంక్? అంటే నీకన్నా 4 తెలివైన వాళ్ళు ఉన్నారు కదా నీ క్లాస్ లో, వాళ్లతోనే ఫ్రెండ్షిప్ చెయ్యి, లేదంటే తోలు వచ్చేస్తాను. ఏంటి చూస్తున్నారు? కొండ లోపలికి. అను అడిగితే నేను కోర్టుకు వెళ్ళాను. అలాగేనండి, నేను చూస్తానయ్యా. పర్వాలేదు, నేను చూస్తాను. హలో, మ్యాజిస్ట్రేట్ సుబ్రహ్మణ్యం హియర్. నాన్న, నన్ను కాపాడండి నాన్న, నన్ను కిడ్నాప్ చేశారు నాన్న. ఏమిటో నువ్వు అనేది? స్కూల్ కు వెళ్ళదా? నేను రిక్షా దిగి స్కూల్ కి వెళ్తున్నప్పుడు సార్ కొట్టకండి సార్, సార్ నేను పోలీసులతో మాట్లాడలేదు సార్, మా నాన్నతో మాట్లాడుతున్నా. ఏమిటో నువ్వు మాట్లాడేది? ఎవరు నువ్వు? హూ ఆర్ యు? నీకు నీ కొడుకు మీద ప్రేమ అనేది లేదా? మీరంత మాట అనకండి. వాడు నా ఒక్కగానొక్క కొడుకు, వాడంటే నాకు ప్రాణం. నీకు నీ కొడుకు ప్రాణాలతో కావాలంటే ఆ చిన్నస్వామి తీర్పు మార్చి రాయి. వాడు విడుదలైతేనే నీ కొడుకు విడుదల. ఏంటే, అర్థమైందా? తప్పకుండా చేస్తాను సార్, నా కొడుకే నాకు ముఖ్యం. రే అదరగొట్టవరా. వాళ్ళే యాక్ట్ చేసావురా, సినిమాల్లో యాక్ట్ చేయరా, బాగుంటుంది. అది పెద్ద మీ నాన్న వచ్చాడురా. ఎందుకు అలా పరుగులు పెడతారు? సెటిల్ పని చేయండి రా. ఏంటిది? ఒరే మాధవా, నిన్ను చూడడానికి మీ అత్తయ్య వచ్చారా? ఇలా చూడండమ్మా, 24 గంటలే పెరోల్ టైం. ఈ పోలీస్ అంకుల్ నీతో వస్తాడు. సవ్యంగా వెళ్ళి సవ్యంగా రావాలి. ఓకే? ఓకే. ఇది ప్యాక్ చేయండి. ఇది 25 రూపాయలు బాబు. ఇస్తాను, ప్యాక్ చేయండి. వెళ్లే దారిలో నా ఫ్రెండ్ మోహన్ ఇంటికి వెళ్దాం అత్తయ్య, ప్లీజ్. అలాగే రా. వస్తున్నాడు, ఆడి వెనకమాల పోలీసులు వస్తున్నారు. వాళ్ళతో పాటు ఒక ఆవిడ వస్తుంది. ఎవరొచ్చారో చూడు. అయ్యా, నా తండ్రి. ఏమయ్యా,
ఎంత చిన్న వయసులో నువ్వు మా కోసం జైలుకి వెళ్ళావు మా అంటే అమ్మ కోసం వెళ్ళాను అనుకుంటాను ఆంటీ. నేను త్వరగా వచ్చేస్తాను. నువ్వు తొందరగానే వస్తావు, కానీ మా నాన్న రావడానికి 14 ఏళ్లు పడుతుంది. అదే మా అమ్మ నువ్వు ఉండరా, నువ్వు రాయా, వచ్చి కూర్చో. దా. ఏయ్యా, మీ నాన్న ఎట్టా ఉన్నాడు? ఆయనకేమి, ఆయన బాగున్నారు ఆంటీ. ఆంటీ నాకు టైం అవుతుంది, మా అత్తయ్య బయట వెయిట్ చేస్తోంది. కాస్త కూసోయ్యా, పక్కన ఉన్న అమ్మవారి గుడికి వెళ్ళి కుంకం తెస్తాను. లేట్ అవుతుంది ఆంటీ. అది కాదయ్యా, ఆ కుంకం నువ్వు మీ అత్త పెట్టుకుంటే చల్లగా ఉంటారు. సిటికి వస్తా కూసో. అలాగే. రే, తింటానికి ఏం పెట్టవా? చాలేరా, నువ్వు మా ఇళ్లలో ఎందుకు తింటావు? మజ్జిగున్నాయా? ఉన్నాయి. ఇవ్వరా? బాక్స్ ఇప్పగానే పేలిపోవాలి, అర్థమైందా? దిగులు పడ మాకక్క, ఇప్పగానే ఏ మొక్కలు అవుతారు. బాయ్ ఆంటీ. వస్తానమ్మా. బాయ్ రా. ఏం 6 నెలల తర్వాత లేదమ్మా. కలుస్తానే. బాయ్, రాయ్యా. Happy birthday, dear Tara. Happy birthday to you. ఫస్ట్ ఎవరికి? వాడెంత కష్టపడొచ్చాడు. సారీ. Many more happy returns of the day. థ్యాంక్ యూ. అందరూ వెళ్ళి భోంచేయండి. హలో మాధవా. హలో, నేను మోహన్ని మాట్లాడుతున్నారా? ఏంట్రా? ఏయ్, ఏంటా చెడ్డలవాటు? నేను కాదు, నాన్న. ఎక్కడున్నారు? బాల్కనీలో. నువ్వు కాపులానా? వెళ్ళు, గిఫ్ట్స్ అని ఓపెన్ చేసి చూడు. ముందు మాధవ్ గిఫ్ట్ ఓపెన్ చేస్తాను. ఓకే ఓకే, వెళ్ళి చూడు. హలో, చాటు కదం కొడుతున్నారా? ఇప్పుడే రా మా అమ్మ తాగిన మత్తులో నిజాన్ని కక్కింది. ఆ గిఫ్ట్ ఓపెన్ చేయొద్దురా, అందులో బాంబు పెట్టారా. అత్తయ్యా! దాన్ని ఓపెన్ చేయకు. రా. ఎంత పని చేసావురా? నాకెందుకు భయం? మరి? మీ అన్నయ్య అంటే భయం. ఉండండి, అన్నయ్యని పిలుస్తా. అను! చూడండి, మాధవ్ ఇచ్చిన గిఫ్టే ముందు ఓపెన్ చేస్తానని కింద పడేసిపోయింది. అత్తయ్య లే అత్తయ్య, అత్తయ్య కళ్ళు తిరిగి చూడత్తయ్య. అమ్మ లేదు, నువ్వు లేకపోతే నన్ను ఎవరు ఈ చూసుకుంటారు? సమయంలో ఆ పిల్లవాడిని ఎలా తీసుకెళ్తాం చెప్పండి. ఏమైనా మన డ్యూటీ మనం చెయ్యాలిగా. లే అత్తయ్య. సారీ సార్, పిల్లవాడు పెరిగే టైం అయిపోయింది. ఈ విషయం మీతో చెప్పి తీసుకెళ్దామని వచ్చాం. ఏంటి సార్, వాడు చేయాల్సిన పని చాలా ఉంది. ఇప్పుడే తీసుకెళ్తారంటే ఎలా? ఫార్మ్స్ అన్ని ఫిలప్ చేయాలి, ఫార్మాలిటీస్ చాలా ఉన్నాయండి. అయ్యో, ఆగు, ఆగు నాయనా, ఆగు. కాల్ చేస్తాను, ఎవరు రాకండి. గన్నులేంచే. దగ్గరికి రాకండి, కాల్ చేస్తాను. నన్ను వెళ్ళనివ్వండి. నీకే చెప్పేది. వద్దు. నాన్న, లెగవు. నాన్న, ఎంత వద్దు నాన్న. తెగించావురా? నాన్న, కాలుస్తావా? వద్దు నాన్న. కాల్చరా? నాన్న, వద్దు. కాల్చు. నాన్న, నన్ను వద్దు. కాల్చరా? కాల్ చేస్తాను. నన్ను వెళ్ళని నాన్న. కాల్చరా? నాన్న, కాల్చు. ఇంకా దొక్కనే బాకీ. నాన్న, వద్దు. కాల్ చేస్తాను. ఏంటయ్యా చూస్తూ నిలబడతారు? వెళ్ళి పట్టుకోండి. ఎవరు దగ్గరికి రాకండి, కాల్ చేస్తాను. నాన్న! Those pages from days you left, all the smile that ages could let you cross those stages. రే, ఎవరాడు ఇంటి మీద రాళ్ళేస్తా ఉంది? Oh, Father, I lost my way. కావాలని కాల్చలేదు నాన్న, తెలియక కాల్చాను. సారీ నాన్న.
నా ప్రాణం కాపాడడానికి ఆంధ్రప్రదేశ్ నుంచి వచ్చావా బాబు? చూడటానికి వచ్చి మా నాన్నలో ఉన్నారు, అందుకే కాపాడాను. ఓ అశోక, ఈ రోజు నుంచి నేనే నీకు తండ్రిని. అశోక కాదు, మాధవ్. అది అక్కడ, ఇక్కడ నువ్వు అశోక్. పేరునే కాదు, నిన్ను కూడా ఎలా మారుస్తానో చూడు. మన కుటుంబ గౌరవాన్ని మంట కలిపిన నేను నరకేయాలి. నన్ను క్షమించమ్మమ్మ, ఇప్పుడు నాకేం తోచట్లేదు. నువ్వే నాకు హెల్ప్ చేయాలి. ఈ విషయం ఎవరికి తెలియదుగా? తెలీదమ్మమ్మ, ఈ విషయం మొట్టమొదటిసారి నీకే చెప్తున్నాను. నాకు తల్లైనా తండ్రైనా నువ్వే నన్ను కాపాడాలి. ఇంకో 2 రోజుల్లో రాజమాను వాళ్ళ అమ్మా నాన్న నిశ్చితార్థం చేసుకోవడానికి ఫారిన్ నుంచి వస్తున్నారు. ఇటువంటి సమయంలో పిడుగులాంటి వార్త చెప్పావు కదే. ఎన్నో నెల? 3వ నెల. ఓ పని చేద్దాం, ఆ రాజమాన్ని చేసుకుంటావా? నేను చేసిన పని కరెక్ట్ కానప్పుడు ఏ మానో మాకో ఏదైనా నాకు ఓకే. అవును, రాజమాన్ అమాయకుడు కదా, మోసం చేయొచ్చా? వాడు ఫారిన్ లో పెరిగిన మగాడే, అక్కడ ఇవన్నీ సర్వసాధారణం. దేనికైనా ఒప్పుకుంటాడు. ఒప్పుకోను. నేనేం తిక్కలోని కాదు ఇట్లాంటి దాన్ని చేసుకోవడానికి. దాన్ని చేసుకోవడానికి నువ్వు పెట్టి పుట్టాలి. ఏది భుజాన ఒక నేసుకొని చేతులతో ఇతను తీసుకొని గ్రూప్ గా వస్తుంది, దాన్ని కట్టుకోవాలా? అలాంటి బిడ్డకి తండ్రి అవ్వటం నీ పూర్వజన్మ సుకృతం. అయ్యో అయ్యో, ఇది మోసం చేసే కుటుంబం, మాయదారి కుటుంబం. నాకొద్దు, నేను ఫారెన్ వెళ్ళిపోతా. ఆగరా, పెద్ద నాగరికత అంటూ మాట్లాడావు, పారిపోతావే. అందుకని ఎవడో ఒకటి చేసిన ట్యూన్ కి నన్ను మ్యూజిక్ డైరెక్టర్ చేయాలనా? ట్యూన్ ఎవరు చేస్తే ఏమిరా, సాంగ్ హిట్ అయితే చాలు. ఇది సాంగ్ కాదు, బ్యాంగ్. థ్యాంక్ యూ అమ్మమ్మ, మా అమ్మమ్మే అమ్మమ్మ. ఇంత తేలిగ్గా రాజమాని వెళ్ళగొట్టే ఐడియా ఎవరిచ్చారు? అదే కదా, ఇలాంటి మొదలక్షణపు ఐడియాలు మాధవ్ ఎప్పుడు ఇవ్వడు. అవును, ఎవరిని చేసుకోవడానికి వాడిని ధర్మేశావు? మాధవ. ఇదిగో వచ్చేస్తున్నా. చెప్పిందంతా మర్చిపోగలండి. నా జీవితం ఉందే అనుకోనండి, మర్చిపోనండి. ఆండ్రే, ఓకే ఓపర్నియాయ్. సరే ఏం చెప్తావు చెప్పు చూద్దాం. అశోక్ అని ఒకడు ఉన్నాడండి, ఆయన చూస్తే నేను గుర్తుపడతానండి. నన్ను ఒక చీకటి కొట్లో కట్టబడేసి మా బావ బెనర్జీ పాపం ఆ మాయకుడు ఆయన్ని తుపాకీ చూపించి బెదిరించి నాకు మళ్ళీ వేషం వేసుకుని జడ్జి గారి ఇట్లా చొరబడ్డాడండి. అక్కడికి ఎందుకు పోయాడరా? ఇది వారండి, జడ్జి గారిని చంపేయడానికండి. ఇది నేనండి. ఇది ఎక్కడికి తీసుకెళ్ళి అడిగినా చెప్తావా? ఇది వారండి, అమ్మా నాన్న మీద ఒట్టు. ఎక్కడికి తీసుకెళ్ళడిగా చెప్తానండి. ఇది నేనండి. ఇది ఎక్కడికి పోయి చెప్తావు? ప్లేట్ మార్చేవో మాడు పగిలిపోద్ది. అలా చూడన్నా, ఎలా అదరగొడతాను చూడన్నా, చూడండి. এই যে পালাচ্ছে পালাচ্ছে হচ্ছে, এই যে পালাচ্ছে, ধরুন ওকে ধরুন, এই যে পালাচ্ছে, পালিয়ে গেল। శభాష్, ఎంత చిన్న విషయమైనా జాగ్రత్తగా ఉండాలని నాకు నేర్పిందే నువ్వే ఇంత జాగ్రత్తగా ఉంటే ఎలా? వాడు నంబర్ 1 ఫ్రాడ్. అసలే కాకినాడ బట్టల కొట్లో డబ్బులు కాజేసి తప్పించుకుని కలకత్తా వచ్చినవాడు. నన్ను సాధించడానికి వాడిని పోలీస్ స్టేషన్కి వెళ్ళమంటే వాడెందుకు వెళతాడు? తిన్నగా పాలకొలు పారిపోయి ఉంటాడు. ఇప్పుడు చెప్తున్నా, పెంచినవాడివి కనుక చెప్తున్నా, వదిలే. మా నాన్నని మాత్రమే కాదు, అన్నింటినీ వదిలే. డబ్బు వాపస్ ఇచ్చేస్తే పనైపోయిందా? కావాలంటే ఇంతకీ 100 రెట్లడు నేనిస్తాను నీకు, ఆ జడ్జిని లేపేయడానికి. అశోక్ ని జడ్జి నుంచి వేరు చెయ్యాలి, అంతే కదా? ఒక తురుపు ముక్కని పోలీస్ స్టేషన్ కు పంపితే ప్రయోజనం లేదు, అన్ని పేక ముక్కల్ని పంపాలి. రే, పోలీసులకి ఫోన్ చేయరా. పోలీసులుగా? అవును, మీరు గుంపుగా పోలీస్ స్టేషన్ కు వెళ్ళండి. మీరెవరో చెప్పండి, టెల్ దెమ్ ఎవ్రీథింగ్. అప్పుడు పోలీసులు ఎక్కడికి వెళ్తారు? వస్తాడు, మీ దగ్గరికి అశోక్ వస్తాడు. జైలు లోపల వాణ్ణి మీరు లేపేయండి, నేను బయట జడ్జిని లేపేస్తా. రేపు ఇన్వెస్టిగేషన్ రిపోర్ట్ సబ్మిట్ చేయడానికి ఆ జడ్జ్ ప్రాణాలతో ఉండకూడదు. అమాయకపు పిల్లల్ని కిడ్నాప్ చేసి, మానభంగం చేసి, చంపి, వాళ్ల శరీర అవయవాలను ఆపరేషన్ ద్వారా కోసి తీసి విదేశాలలో అమ్మి పలు కోట్లు సంపాదించిన ఒక కిరాతకపు ముఠాకి చెందిన వాళ్లే వీళ్ళు. ప్రథమ నేరస్తుడైన డాక్టర్ అబ్దుల్ కులకర్నే ఈ ముఠాకి నాయకుడు.
వాడికి తోడ్పడిన రాజకీయ నాయకులకు, డాక్టర్లకు మరణశిక్ష విధించాలని ప్రభుత్వానికి సూచిస్తూ నా నివేదికను సమర్పిస్తున్నాను. నన్ను కొడతావే, నువ్వు క్రిమినల్వి. ఏంటి సార్ మామనుకుంటున్నారు? బాబాయ్ వీడెవడ? ఏంటండి వీడు మాధవ్ కాదు, అశోక్. ఏమిటో అరుపులు? ఆపండి. నేను అరుస్తుంటే మీకు వినపట్టాలా? సారీ, ఎందుకు ఇతన్ని కొడుతున్నారు? రమణ చోటుకొస్తే నేనెందుకు కొడతాను సార్? కాదు సార్, వీడెవడో చూడండి సార్. ఏ కష్టపై మేరే ఆగే వాడిని కొట్టడానికి వాడెవరనుకుంటున్నావు? వాడు తెలుసమ్మా, తెలుసా కొడుతున్నాను. 20 నుంచున్నారా మీ అబ్బాయి జడ్జ్. దీన్ని చంపడానికి వచ్చిన హంతకుని కొడుతున్నాను. ఏంటి, నన్ను చంపడానికి వచ్చాడా? డూ యు హావ్ ఎనీ ఎవిడెన్స్ ఫర్ దట్? నువ్వు అతని మాటలు నమ్మద్దు, నేను చెప్పేది విను. వాడు నమ్మద్దు. నా మాట మీరు నమ్మరని నాకు తెలుసు. బ్రింగ్ దెమ్. చెప్పరా? అవునమ్మా, అయ్యగారిని చంపాలనే అశోక్ నా బావమూర్తిలాగా ఇక్కడికి వచ్చాడు. వీడేనమ్మా నా చెల్లెని చేసుకోబోయే నిజమైన గోవిందు. వీడిని చంపుతానని అశోక్ బెదిరించేసరికి దానికి భయపడి ఇన్నాళ్ళు వాడితో కలిసి నాటకం ఆడాను. ఆ గుంపు నుంచి ఎలాగో తప్పించుకుని ఈ ఎలా మా బావని కలుసుకున్నానండి. అవునమ్మా, మేమే వచ్చి చెప్దాం అనుకునేలోగా పోలీసులు వచ్చారు.